హలో అండి, హాయ్ అందరికి నమస్కారం, ఆదాబ్. నా పేరు వెంకటేశ్వరి. నేను ఈ రోజు మీ తెలుగు వచన రచనలతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజు ఏం చెప్పబోతున్నానో చూడండి. మహిళ అనగానే సొసైటీ చూసేదంతా చేతగాని వాళ్ళలాగా చూస్తారు. సో మహిళలు ఎప్పుడైనా సరే ఎన్నో కష్టాలు భరిస్తూ ఎన్నో బాధ్యతలు తీసుకుంటారు వాళ్ళు. కానీ ఒక మగవాడు మాత్రం తన చేసి ఇంట్లోకి ఇచ్చేదే చూస్తాడు, కానీ ఆడదాని శక్తితోనే సమానము కాదు. మహిళలకు ఎప్పుడైనా సరే తనకు స్వతంత్రం అంటూ ఉండదు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు కేవలం ఇంటికే పరిమితం అన్నట్లు చూస్తారు. కానీ నేటిలో మహిళలు చాలా ముందుకొస్తున్నారు. నేటి మన తెలుగు వచన చూసేద్దామా రండి. హలో, నమస్తే, ఆదాబ్. ఈ నా తెలుగు వచన చూసి వినేవారికి స్వాగతం, సుస్వాగతం. ఓ మహిళ ఎందుకిలా? నెరవేరదా నీ చిరుకాలపు కళ, నెరవేరదా నీ చిరుకాలపు కళ. ఓ మహిళ ఎందుకిలా? నెరవేరదా నీ చిరకాలపు కళ. ఎంతకాలం భరిస్తావు ఈ బాధలు, ఎంతకాలం భరిస్తావు ఈ బాధలు, ఇంకెంతకాలం మోస్తావు ఈ బరువు బాధ్యతలు, ఇంకెంతకాలం మోస్తావు ఈ బరువు బాధ్యతలు. లేదా మీకు ఈ జన్మలో విముక్తి, లేదా మీకు ఈ జన్మలో విముక్తి. కదం తొక్కి రాదా మీ మహిళా శక్తి, కదం తొక్కి రాదా మీ మహిళా శక్తి. కన్నీళ్లతోనే పుట్టావు, ఎన్నో కష్టాలతో పెరిగావు, కన్నీళ్లతోనే పుట్టావు, ఎన్నో కష్టాలతో పెరిగావు. ఓ మహిళ ఎందుకిలా? నెరవేరదా నీ నిజమైన కళ. యుగాలు మారుతున్నాయి, నవశకాలు వచ్చిపోతున్నాయి, నవశకాలు వచ్చిపోతున్నాయి. అయినా నీ తలరాత మారలేదు, అయినా నీ తలరాత మారలేదు. ఏది ఏమైనా మహిళ అనే మాటకు విలువ లేదు, ఏది ఏమైనా మహిళ అనే మాటకు విలువ లేదు. ఇంకా నీకు సుఖ సంతోషాలు సమయం దరి చేరడం లేదు, ఇంకా నీకు సుఖ సంతోషాల సమయం దరి చేరడం లేదు. ఇంకా నీ దుఃఖానికి తెరపడడం లేదు, ఇంకా నీ దుఃఖానికి తెరపడడం లేదు. ఓ మహిళ ఎందుకిలా? ఇంకా నెరవేరదా నీ చిరుకాలపు కళ. ఎన్ని ఉన్నత శిఖరాలు నువ్వు చేరిన, ఎన్ని ఉన్నత శిఖరాల వరకు నీవు చేరిన, అన్ని ఆటంకాలు అడుగడుగున ఎదుర్కొంటూనే ఉన్నావు. తల్లి, చెల్లి, ఇల్లాలు, అక్క, అమ్మ, కూతురు అన్ని రకాల వరసలకు రూపం అవుతున్నావు. తల్లి, చెల్లి, ఇల్లాలు, అక్క, అమ్మ, కూతురు అన్ని రకాల వరసలకు రూపం అవుతున్నావు. జాబిల్లివని మరుమల్లెవని పొగడబడుతున్నావు, జాబిల్లివని మరుమల్లెవని పొగడబడుతున్నావు. పేరుకే నిన్ను పొగతో ముంచెత్తుతున్నారు, ఊరికే నువ్వు అంచెలంచెలుగా ఎదుగా అంటున్నారు, ఊరికే నిన్ను అంచెలంచెలుగా ఎదిగా అంటున్నారు. ఓ మహిళ ఎందుకిలా? నెరవేరదా నీ చిరుకాలపు కళ. ఓ మహిళ ఎందుకిలా? నెరవేరదా నీ చిరుకాలపు కళ. నింగిదాకా నిన్ను ఎత్తి మళ్ళీ నేలపైకి జార విడుస్తున్నారు. ఒంటరిగా ఇంకా ఎక్కడా తిరగలేకపోతున్నావు, ఒంటరిగా ఇంకా ఎక్కడా తిరగలేకపోతున్నావు. కంటికి సరి అయిన నిద్రలేక అలమటిస్తున్నావు, కంటికి సరి అయిన నిద్రలేక అలమటిస్తున్నావు. అందరి కోసం ఆలోచిస్తావు, ఎందరికో మేలు చేస్తావు, అందరి కోసం ఆలోచిస్తావు, ఎందరికో మేలు చేస్తావు. అయినా నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు, అయినా నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు. తోడు నీడగా ఉంటామని బాధ చేస్తారు, చివరికి నీ జోడి బాగలేదని నీడను నీ జాడను దూరం చేస్తారు. తోడు నీడగా ఉంటామని బాధ చేస్తారు, చివరికి నీ జోడి బాగలేదని నీ నీడను జాడను దూరం చేస్తారు. ఓ మహిళ ఎందుకిలా? నెరవేరదా చిరుకాలపు నీ కళ. ఓ మహిళ ఎందుకిలా? ఈ సమాజం నిన్ను అన్ని రకాలుగా వాడుకుంటుంది, ఈ సమాజం నిన్ను అన్ని రకాలుగా వాడుకుంటుంది. నవ సమాజ నిర్మాణానికి నిన్ను ముందు వరుసలో నిలబెడుతుంది. నీ పేరు పలుకుబడి పెరిగిన కొద్దీ, నీ పేరు పలుకుబడి పెరిగిన కొద్దీ నీ విలువను కిందికి జారవిడుస్తున్నారు, నీ విలువను కిందికి జారవిడుస్తున్నారు. సంసారం అనే సముద్రంలో నువ్వు ఎంత ఈదినా సరి అయిన తీరానికి చేరలేకపోతున్నావు. సంసారం అనే సముద్రంలో నువ్వు ఎంత దూరం ఈదినా సరి అయిన తీరానికి చేరలేకపోతున్నావు. రాత్రి పగలు నీ కుటుంబం కోసం ఎంత శ్రమించినా, రాత్రి పగలు నీ కుటుంబం కోసం ఎంత శ్రమించినా అసలైన గౌరవ మర్యాదలు దక్కడం లేదు. ఓ మహిళ
ఎందుకిలా నెరవేరరా నీ నిజమైన కళ, నెరవేరరా నీ నిజమైన కళ. ప్రతి చోట నీకు జరిగేది మోసం, ప్రతి చోట నీకు జరిగేది మోసం. పూట పూటకు నీపై అఘాయత్యం అన్యాయం, పూట పూటకు నీపై అఘాయత్యం అన్యాయం. ఎప్పుడు ఆ దేవుడు నిన్ను కరుణించి జాలి దయా చూపుతాడు, ఎప్పుడు ఆ దేవుడు నిన్ను కరుణించి జాలి దయా చూపుతాడు. అప్పుడే నీ కన్నీటి కష్టాల బాధల సంఖ్యలు తెగి విముక్తి కలుగుతుంది. అప్పుడే నీ కన్నీటి కష్టాల బాధల సంఖ్యలు తెగి విముక్తి కలుగుతుంది. ఓ మహిళ ఎందుకిలా, ఎప్పుడు నెరవేరుతుంది నీ నిజమైన కళ. ఓ మహిళ ఎందుకిలా. ఈ నా తెలుగు వచన రచన వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి ఈ రోజు మన తెలుగు వచన రచన. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, బెల్ సింబల్ ని యాక్టివ్ లో పెట్టుకోండి. మీకు ఎలాంటివి కావాలో మాకు కమెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ని సమర్పించిన వాళ్ళు ఆజాద్ లైఫ్ డయాగ్నోసిస్ సెంటర్, కళ్యాణ్పూరి, ఉప్పల్, హైదరాబాద్.